నన్ను నేను నీ మాటలను బట్టి కాపాడుకొనుచున్నాను అంటే ఆయన మాటలు లేక దేవుని వాక్యం అనేది మనల్ని కాపాడేది. ఆ మాటలను బట్టి మనల్ని మనం కాచుకోగలుగుతాం, కాపాడుకోగలుగుతాం. దేవుని వాక్యం అనేది ఏదో మనం బలపరచడానికి, దీవించడానికి, శ్రేష్టమైన ఈవులకు మనల్ని చేరువ చేయడానికి మాత్రమే కాదండి. ఈరోజు మనం బట్టగట్టి బైబిల్ పట్టి కనబడుతున్నాము అని అంటే, శ్రేయస్కరమైన దీవెనలతో మనం సాక్షిగా ఉన్నాము అని అంటే, ఒక నెల గతించింది, మరొక మాసంలోనికి మనం అడుగు పెట్టాము అని అంటే, మనం ఆలోచించవలసింది మన శక్తి, మన భక్తి, మన బలం, మన ధనం కానే కాదండి. దేవుని వాక్యం మన అంతరంగంలో ఉన్నందు చేత, దేవుని వాక్యం మన ఎదుట సజీవమై ఉన్నందు చేత ఏ అపాయంలోనికి మనం జారిపోకుండా, ఏ విపత్తులు మన మీద విరుచుకుపడకుండా, ఏ నాశనం మన కుటుంబం యొక్క గుమ్మం తొక్కకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. ఆ వాక్యము చేత మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నాము అనే విషయాన్ని గుర్తించాలి.